మున్సిపల్ ఎలక్షన్లలో ఈసారి ప్రజల తీర్పు వినూత్నంగా ఉంటుందని, ప్రజలు అవినీతిపరులను ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎక్కువగా గెలిపిస్తారని సతీష్ యాదవ్ తెలిపారు. ప్రతిసారి వార్డులను మారుస్తూ డబ్బులతో, మద్యంతో గెలిచి అవినీతి చేస్తున్న వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇది అఖిలపక్ష ఐక్యవేదిక ద్వారా చేసిన సర్వే అని సతీష్ యాదవ్ అన్నారు. ఈ రోజు వివిధ వార్డులలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు తిరుగుతూ వనపర్తిలోని పలు వార్డులలో అవినీతిపరులు కొందరు మాఫియాగా తయారై మున్సిపాలిటీలో గెలిచి ప్రజల సొమ్మును కాజేయాలని చూస్తున్నారని, పోటీ చేస్తున్న అలాంటి వారి వివరాలు తెలపడం జరిగిందని, ప్రజల స్పందన ప్రకారం తమపై రుద్దుతున్న అనవసర పన్నుల భారం తప్పించే వారిని, వార్డులు మారుస్తూ గెలుస్తూ మున్సిపాలిటీలో అవినీతి చేస్తున్న వారిని ఓడిస్తామని ప్రజలు మాట ఇవ్వడం జరిగిందని సతీష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోజు నుండి ఓటు వేసే తేదీ వరకు అలుపెరగకుండా నిత్యం పర్యటించి ప్రజలకు అవినీతిపరుల వివరాలు సాక్ష్యాధారాలతో సహా వివరించి అవినీతి అభ్యర్థులను ఓడిస్తామని ప్రమాణం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ రోజు 5వ వార్డు, 20వ వార్డు, 13వ వార్డు పర్యటించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. మేము అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఏమవుతుందంటే అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కలిపి ఒక మాఫియాగా తయారైంది. మున్సిపాలిటీలో వచ్చే ఏదైనా ఈ 5 మంది 6 మంది కలిపి తింటున్నారు. మనం కట్టే ట్యాక్స్లో 50% ఈ అవినీతికి అయిపోతుంది. మనకేమో ట్యాక్స్ ఇంటి పక్కల ఒక రేటు ఉంది, ఈ ఇంటికి ఒక రేటు ఉంది. దొంగతనానికి పైసలు ఇచ్చినోళ్ళకి ఒకటి ఇచ్చిన, పైసలు ఇవ్వడానికి ఒకటి. పాత ట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు, కొత్త ట్రాక్టర్లు అవినీతి జరుగుతుంది. మున్సిపాలిటీలో మొత్తం వచ్చే పైసలు, మొత్తం వచ్చే నిధులు మొత్తం గోల్మాల్ చేసి దానిలో అవినీతి ఎక్కువ జరుగుతుంది. కనుక ఈ పేరు నేను నిలబడ్డాక, ఈ నామినేషన్ చేసినాక వాళ్ళ పేర్లు చెప్తాం. మేము అవినీతి పనులను ఓడించండి. నిల్వలు మున్సిపాలిటీ ఉపయోగించుకొని తింటున్నాం కదా, ప్రజలకు సేవ చేయాలి. ఎవరు సేవ చేస్తే వాళ్ళు కొట్టేయాలి. మీకు వచ్చే సందేశం అఖిలపక్ష ఐక్యవేదిక ఏంటంటే, వనపర్తిలా తెలియకుండా కోట్ల రూపాయలు తింటున్నారు. దాని వివరాలు మొత్తం మేము ప్రతి ఒక్కరికి అందజేస్తాం. ప్రతి వార్డులో నిలబడే అభ్యర్థులు ఉంటారు కదా, కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా పంచుతాం. ఎవరు దొంగలు, ఎవరు ఏంటని మేము సాక్ష్యాలతోటి, అన్ని సాక్ష్యాలు ఊరికే మాట్లాడడం, అన్ని సాక్ష్యాలతోటి మీకు ఇస్తాం. మీరు నిర్ణయించుకోండి. ఇదే ధన్యవాదాలు.